నమస్తే ఎవ్రీవన్. ఇంకా పండగ వచ్చేసింది, పూలంతా రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇంకేం చేద్దాము అనుకుంటున్నారా? ఏదో రకంగా మనసు పెడితే మార్గం ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇలా చిన్నగా ఒక స్మాల్ టిప్ మీకు చెప్తాను. మనం ఫ్లవర్స్తోనే కాదు, ఆకులతో కూడా మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు. చూడండి, ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఇమేజ్ ఇస్తుంది మనకి. అది వచ్చి షో ప్లాంట్, మనీ ప్లాంట్, ఎవర్ గ్రీన్ ఫ్లవర్స్ అని చెప్తాను, పర్పుల్ అవి, కట్ లీఫ్ కోన్, పారిజాతం, లక్షవరహాల చెట్టాకులు, కాస్మోస్, సెయింట్ జాస్మిన్. ఇమాజినేషన్ ఎంత బాగుందో చూడండి, అసలుకి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది కూడా ఒక రకం ఇండోర్లో పెట్టుకోవచ్చు, ఇది బాగా పెరుగుతుంది, ఇలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది. కొన్ని షో చెట్లు అయితే కనుక ఇలాంటప్పుడు మంచిగా యూజ్ అవుతాయి మనకి. ఇండోర్ ప్లాంట్స్, మల్లె చెట్టు ఆకులు, ఇది కూడా షో ప్లాంట్. ఎక్కువ ఇండోర్ పెడుతుండ్లా వాటితోనే నేను చేసినాను కాబట్టి. అంటే ఇండోర్ అంటే మనం షేడ్లో పెట్టుకున్నా కూడా నీడలో పెట్టుకుంటే చాలు, ఎక్కువ ఎండ లేకుండా ఎక్కువ నీడ మీడియంగా ఉండే ప్లేస్లో. కనకాంబరం చెట్టు ఆకులు, ఇంకా దేవగన్నేరు చూడండి ఎంత బాగా తెలుస్తుందో, చాలా బాగా తెలుస్తుంది అనుకుంటా. ఇంకా ఒక ఐడియా వస్తుంది కదా మనకు పండగకి ఆకులతో ఎట్లా డెకరేషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఇట్లా ట్రై చేసినాను. ఇంకా చాలా రకాల ఆకులు అయితే ఉన్నాయి. కొన్ని మాత్రం ట్రై చేసినాను, ఇంకొన్ని ఇంకొకసారి మళ్ళీ పెడతాను ఇలాంటి వీడియోస్. ఇది వచ్చిందను, ఇది చేమంతి, అల్మండ, హైబిస్కస్, ఇంకా సన్నజాజి, విరజాజి, ఇవంతా కొంచెం ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఇలా మనం ఇంటిని మనకు నచ్చిన రీతిలో మనము డెకరేట్ చేసుకోవచ్చు. లీవ్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు మన ఇల్లుని అని చెప్పి మీకు ఒక ఇమాజినేషన్ లాగా అలా చూపెడుతున్నాను. ఇంకెప్పుడు ఫ్లవర్స్తోనే డెకరేషన్ చేస్తూ ఉంటాం కదా, ఒకసారి ఇలా లీఫ్తో కూడా డెకరేషన్ చేసి చూద్దాము అని చెప్పేసి ఇలా ట్రై చేసినాను. ఎప్పుడైనా మనకు పూలు వీలైనంత దొరుకుతూ ఉంటాయి, అందుబాటులో లేనప్పుడు మరేం పర్వాలేదు, మనకు ఉన్న దాంట్లోనే మనం సర్దుకోవాలా అని చెప్పేసి ఆకులతో కూడా మంచి డెకరేషన్ చేసుకోవచ్చు. చూడండి కొంచెం క్రాస్కొచ్చి ఎంత బాగుందో చూడండి అసలుకి.
మనకు నచ్చినట్లు మనము డెకరేట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆకులే లేకపోతే కూడా మనకు ఇంటి సరౌండింగ్స్లో కూడా ఉంటాయి కదా ఆకులు, వాటిలతో కూడా మనము డెకరేట్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు మీరు టెర్రస్ గార్డెన్ ఉంది అని, అట్లేం లేదు. మనకి ఇంటి దగ్గర కూడా దర్గాపులు కూడా ఉంటాయి, ఆకులు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ స్మాల్ సజెషన్ అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. హ్యావ్ ఏ గ్రేట్ డే, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.